కృపావార్త కార్యక్రమమునకు స్వాగతం. నేటి ధ్యానాంశము మహిమ, గ్లోరీ. ఆపత్కాలమందు నీవు నాకు మొరపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరచెదవు. కీర్తనల గ్రంథము 50వ అధ్యాయము 15వ వచనము. కాల్ unto me in the day of trouble. I will deliver you. You will glorify my name. Psalm 50 verse 15. మహిమ ప్రభునికే, ఘనత ప్రభునికే, స్తుతులు వందన స్తోత్రములు పరిశుద్ధ ప్రభునికే. స్తుతులు వందన స్తోత్రములు పరిశుద్ధ ప్రభునికే. ఆరాధనా ఆరాధనా నా ప్రియుడు యేసునకే, నా ప్రియుడు దేవునకే, మహిమ ప్రభునికే. ఘనత ప్రభునికే, స్తుతులు వందన స్తోత్రములు పరిశుద్ధ ప్రభునికే. అమూల్యమైన నీ రక్తముతో విడుదలనిచ్చితివి, అమూల్యమైన నీ రక్తముతో విడుదలనిచ్చితివి. రాజుల వలె యాజకుని వలె నీకై పిలచితివి, రాజుల వలె యాజకుని వలె నీకై పిలచితివి. ఆరాధనా ఆరాధనా నా ప్రియుడు యేసునకే, నా ప్రియుడు దేవునకే, మహిమ ప్రభునికే, ఘనత ప్రభునికే, స్తుతులు వందన స్తోత్రములు పరిశుద్ధ ప్రభునికే. స్తుతులు వందన స్తోత్రములు పరిశుద్ధ ప్రభునికే. మార్గాన్ని చూపి తోడై ఉండి నడిపించు దైవమా, మార్గాన్ని చూపి తోడై ఉండి నడిపించు దైవమా, ప్రేమ శక్తితో అగ్నితో వెలిగించు అభిషేకనాథుడా, ప్రేమ శక్తితో అగ్నితో వెలిగించు అభిషేకనాథుడా. ఆరాధనా ఆరాధనా మా ప్రియుడు యేసునకే, మా ప్రియుడు దేవునకే, మహిమ ప్రభునికే, ఘనత ప్రభునికే, స్తుతులు వందన స్తోత్రములు పరిశుద్ధ ప్రభునికే, స్తుతులు వందన స్తోత్రములు
పరిశుద్ధ ప్రభునికే. ఏ వేళ ఉన్నట్టి రాబోచున్నట్టి మా గొప్ప రాజు, ఏ వేళ ఉన్నట్టి రాబోచున్నట్టి మా గొప్ప రాజు. మీ నామం హెచ్చున్, మీ రాజ్యం వచ్చున్, మీ చిత్తం నెరవేరని. మీ నామం హెచ్చున్, మీ రాజ్యం వచ్చున్, మీ చిత్తం నెరవేరని. ఆరాధనా ఆరాధనా నా ప్రియోడు యేసునకే, నా ప్రియోడు దేవునకే. మహిమ ప్రభునికే, ఘనత ప్రభునికే. స్తుతులు వందన స్తోత్రములు పరిశుద్ధ ప్రభునికే. స్తుతులు వందన స్తోత్రములు పరిశుద్ధ ప్రభునికే. ఆరాధనా ఆరాధనా మా ప్రియోడు యేసునకే, మా ప్రియోడు దేవునకే. మహిమ ప్రభునికే, ఘనత ప్రభునికే. స్తుతులు వందన స్తోత్రములు పరిశుద్ధ ప్రభునికే. స్తుతులు వందన స్తోత్రములు పరిశుద్ధ ప్రభునికే. మహిమ, గ్లోరీ. ఆపత్కాలమందు నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించదను, నీవు నన్ను గొప్ప చేసెదవు. కీర్తనల గ్రంథము 50వ అధ్యాయము 15వ వచనం. కాల్ unto me in the day of trouble, I will deliver you. You will glorify my name. Psalm 50 verse 15. ఎర్ర సముద్రము ఎదురైన, ఎరుకో గోడలు అడ్డు వచ్చిన, ఎర్ర సముద్రము ఎదురైన, ఎరుకో గోడలు అడ్డు వచ్చిన, సైన్యములకు అధిపతి అయిన యెహోవా మనండ. యుద్ధమో యెహోవాదే, యుద్ధమో యెహోవాదే, యుద్ధమో యెహోవాదే, యుద్ధమో యెహోవాదే. రాజులు మనకెవరు లేరు, సూరులు మనకెవరు లేరు, సైన్యములకు అధిపతి అయినా యెహోవా మనండ. యుద్ధమో యెహోవాదే, యుద్ధమో యెహోవాదే, యుద్ధమో యెహోవాదే, యుద్ధమో యెహోవాదే. వ్యాధులు మనలను పడద్రోసిన, బాధలు మనలను కృంగదీసిన, వ్యాధులు మనలను పడద్రోసిన, బాధలు మనలను కృంగదీసిన, విశ్వాసమునకు కర్త అయిన యేసయ్యా మనండ. యుద్ధమో యెహోవాదే, యుద్ధమో యెహోవాదే, యుద్ధమో యెహోవాదే, యుద్ధమో యెహోవాదే. శోధకుడైన అపవాది గర్జించు సింహము వలె వచ్చిన,
శోధకుడైన అపవాది గర్జించు సింహము వలె వచ్చిన యోధా గోత్రపు సింహమైన యేసయ్యా మన అండ యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే. మహిమ గ్లోరీ. ఆపత్కాలమందు నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించదను, నీవు నన్ను గొప్ప చేసెదవు. కీర్తనల గ్రంథము 50వ అధ్యాయము 15వ వచనం. Call unto me in the day of trouble, I will deliver you, and you will glorify my name. Psalm 50, verse 15. It so happened that there was a great music concert. Great musicians, legendary musicians, singers, composers, music directors have all shared the stage. The audience were gathered in huge numbers. There was great applause, clappings, shouting, rejoicing. After the performance of each of the legendary musicians, reputed famous singers, finally it so happened that a very old man with a rugged voice, with no sweetness in his voice, has come and sung the song, basically Psalm 23, describing the Good Shepherd Jesus Christ. మంచి కాపరి మా ప్రభు యేసే, మా కొరకు ప్రాణమిచ్చే గొప్ప కాపరి. మరణమన్ననో భయము లేదులే, మధురమైన ప్రేమతో మమ్ము కాయులే. మంచి కాపరి మా ప్రభు యేసే, మా కొరకు ప్రాణమిచ్చే గొప్ప కాపరి. అంధకార లోయలో సంచరించినా లేదులే మాకే భయం, అభయము తానే. శత్రువుల మధ్యన మాకు భోజనం, అభిషేకం, ఆనందం, కృపాక్షేమం. బ్రతుకు నిండుగా పొంగి పొరలగా, అన్ని తావులందు తాను తోడైయుండును. మంచి కాపరి మా ప్రభు యేసే, మా కొరకు ప్రాణమిచ్చే గొప్ప కాపరి. మరణమన్ననో భయము లేదులే, మధురమైన ప్రేమతో మమ్ము కాయులే. మరణమన్ననో భయము లేదులే, మధురమైన ప్రేమతో మమ్ము కాయులే. Once this old man with a rugged voice has sung praises to the Good Shepherd based on Psalm 23. There was a pin drop silence in the auditorium. There was absolute silence. Every heart used to meditate on the Good Shepherd and the sacrifice of the Good Shepherd Jesus Christ on the cross in their behalf, laying down his life, loving to the point of shedding his blood. And tears rolled out from the multitudes in repentance, in gratitude, in thankfulness. And the organizers were astonished to see a great change, a great transformation, a great revival, a great repentance. And the organizers have asked this,
old man with no melody or sweetness in his voice. Sir, all other legendary singers too performed on the Good Shepherd, on the love of Good Shepherd, based on the same psalm. But what made the difference? Why your performance is different from all others? Why the response to your singing is different from all others? The response is simple. They know the psalm. I know the shepherd. This made the difference. Knowing psalm is not knowing the shepherd. The good shepherd lays down his life for the sheep. Jesus says, in the day of trouble, call unto me. I will protect you. I will answer you. I will guard you. I will deliver you. And you will glorify my name. This promise is true. In all the tribulations that David has gone through, David called on to the name of the Lord, and God delivered him from mighty enemies, whether it is Shaul, whether it is Goliath, or multitudes of enemies. The promise is reliable in the life of Daniel. When Daniel was in lion's den, God delivered Daniel, and Daniel glorified God. The promise was true in the life of the Shadrach, Meshach, Abednego. When they were in fire, Jesus was one among them, one with them, protected them in the fiery furnace. And the stories are endless. The same promise is true in my life as well. When betrayed by all, when I called on to the name of the Lord, my Lord Jesus Christ, Jesus fulfilled his promise. Jesus delivered me from mighty foes who have sold me for 30 silver pieces or even less. If I were to stand praising and singing glories to Jesus Christ, it is his faithfulness, nothing else. When we are healthy, well, we get so many phone calls, we get so many messages. But where are these people when you lost everything? When you are in agony, in your grief? Where are all these pseudo friends, pseudo relatives? Jesus alone is reliable because he alone shed his blood to save you, to save me. Trust in Jesus, and you will be delivered in the day of trouble, and you will glorify the name. Fear not the multi-false pseudo force. God is able to deliver. God is able to fulfill his promise. Go alone with Jesus Christ on multiple Goliaths, and you will be successful because God is with you. Fear not. Amen.